నెల్లూరును భారతదేశంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని, ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరు నాటికి నెల్లూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటికి సంబంధించి మదర్ ప్లాంట్ను, స్మాల్ ప్లాంట్ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, 14 డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ పసుపులెట్టి మల్లికార్జున, క్లస్టర్ ఇన్ఛార్జ్ బుచ్చి భువనేశ్వర్ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఎస్సీ మోహన్ రావు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. నగర నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేస్తున్న మదర్ ప్లాంట్ వల్ల ఒక్కరోజుకి 1,00,000 లీటర్ల తాగునీరు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని 2014-19లో టీడీపీ హయాంలోనే ప్రవేశపెట్టామని, అయితే గత ప్రభుత్వం తమ మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఆ పథకాన్ని ఆపేసిందని దుయ్యబట్టారు. కేవలం ₹2కే 20 లీటర్ల తాగునీటిని ప్రజలకు అందించేందుకు అప్పట్లోనే ప్రణాళికలు రూపొందించి అందుకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇందుకోసం 6 మదర్ ప్లాంట్ల ఏర్పాటుకు, వాటి ద్వారా సిటీ నియోజకవర్గ పరిధిలో 60 ప్లాంట్లు, రూరల్ నియోజకవర్గంలో మరో 60 ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టామన్నారు. అయితే అంతటి గొప్ప పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకానికి పునఃప్రారంభం చేపడుతున్నామని మంత్రి తెలియజేశారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 3 మదర్ ప్లాంట్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిక్షణం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా దోమలు లేని నగరంగా నెల్లూరు రూపుదిద్దుకోబోతుందని స్పష్టం చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరో సంవత్సరం లోపల పూర్తి కాబోతుందని, ఆ వెంటనే ప్రతి ఇంటివారూ తమ ఇళ్ల నుంచి రూపాయి ఫీజుతో డ్రైనేజీ కనెక్షన్ మీరే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 35 పార్కులకు నూతన హంగులు తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని 15 ప్రభుత్వ పాఠశాలలను వీఆర్ఐ స్కూల్ కంటే మెరుగ్గా దాతల సహకారంతో తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎండ్-టు-ఎండ్ రోడ్ల కోసం టెండర్లను పిలవడం జరిగిందన్నారు. త్వరలో నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది కనిపించకుండా రూపుదిద్దుకోబోతున్నారు. అదేవిధంగా అల్లిపురం, దొంతాలి ప్రాంతాల్లో పేరుకుపోయిన లెగసీని ప్రణాళికాబద్ధంగా అక్టోబర్ 2వ తేదీకి క్లీన్ చేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరును భారతదేశంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలు కాస్తంత ఓపిక పడితే చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, 14 డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ పసుపులెట్టి మల్లికార్జున, క్లస్టర్ ఇన్ఛార్జ్ బుచ్చి భువనేశ్వర్ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఎస్సీ మోహన్ రావు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ కథలు బాకండి సార్, అట్నే ఉండండి సార్ కథలు బాకండి సార్. P4 బాగా పనిచేస్తుంది. ఈరోజు 14వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల ఒక మదర్ ప్లాంట్ని మరియు ఒక స్మాల్ ప్లాంట్ని రెండింటిని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ మదర్ ప్లాంట్ వల్ల రోజుకి 1,00,000 లీటర్ల వాటర్ యాక్చువల్గా సప్లై చేస్తారు. 1,00,000 లీటర్లు. ఈ ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో తీసుకొచ్చాం. 2,75,00,000 ఇప్పుడు ఖర్చు కూడా పెట్టాము. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో అది ప్రజల మీద చూపించి ప్రాజెక్ట్ ఆపేసింది. అప్పుడు కేవలం ₹2కే 20 లీటర్లు, ₹2కి20 నెల్లూరులో ఎంతమంది కావాలంటే అంతమందికి ఉండే విధంగా 6 లక్షల లీటర్లు పర్ డే, 6 లక్షల లీటర్లు పర్ డే లెక్కన 6 మదర్ ప్లాంట్స్ని ప్లాన్ చేసాం. దాని కింద యాక్చువల్గా నెల్లూరు సిటీలో అయితే 60 చిన్న ప్లాంట్లు,
సిటీ వరకు. అదేవిధంగా రూరల్లో కూడా ఒక 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అయితే గత ప్రభుత్వం అన్నీ ఆపేసింది. ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ విని టేకప్ చేసాం. ఎలక్షన్స్ ముందు నేను చెప్పా, ప్రభుత్వం రాగానే ఏదైతే గత ప్రభుత్వం ఆపేసిందో అవన్నీ టేకప్ చేస్తామని. ఆ విధంగా యాక్చువల్గా ఇది టేకప్ చేసాం. ఇప్పటి వరకు మదర్ ప్లాంట్స్ యాక్చువల్గా 2 ఇనాగరేట్ చేసాం. మరొకటి త్వరలో ఇనాగరేట్ చేయబోతున్నాం. మరొకటి తర్వాత 3 అయిపోయినా, ఇది 3 ప్లాంట్లు అంటే 3 లక్షలు సిటీలో 3 లక్షలు పర్ డే లెక్కన 3 మదర్ ప్లాంట్స్ 2 ఇనాగరేషన్ చేసినా. ఇవాళ ఒకటి 3వది కూడా చేసాం. దీనివల్ల రోజుకు 3 లక్షల లీటర్లు వాటర్ వస్తుంది. దాదాపు 15,000 నుంచి 30,000 ఇళ్లలో యాక్చువల్గా ఈ వాటర్ సప్లై అవుతుంది. ఇది ఇంతవరకు 11 ఇనాగరేట్ చేసాం చిన్న ప్లాంట్లు. ఇది 11వది. ఇనాగరేషన్కి రెడీగా ఒక 3 ఉన్నాయి. ఒక 23 అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మరొక 23కి ల్యాండ్స్ కావాలి. అది కూడా అధికారులకు చెప్పాను ఇమీడియట్గా ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమని. అవన్నీ అయితే 60 ప్లాంట్లు పూర్తి అవుతాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి చేస్తాం. కేవలం ₹2కే 20 లీటర్లు. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే 550 కోట్లతో స్వచ్ఛమైన వాటర్ కోసంగా 2014-19లో ప్లాన్ చేసాం. దోమల్నే నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి 550. ఆ 2 ప్రాజెక్టులు కూడా 85 ఒకటి 90% అయింది. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో 165 కోట్ల రూపాయల వరకు ఆపేసింది. ఆ ఫండ్ కూడా వెనక్కిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పి వారు దానికి డైరెక్షన్ ఇచ్చి యాక్చువల్గా 165 కోట్లు తెప్పించారు. వచ్చి ఇప్పుడు మన యొక్క కమిషనర్ అకౌంట్లోనే ఉంది. అయితే 14-19లో గతంలో వాళ్ళు చేసిన వర్క్కి 135 కోట్లు వాళ్ళకి పే చేయాలి. గత ప్రభుత్వం పే చేయకుండా వర్క్ చేయాల. ఇప్పుడు పే చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ కూడా వేగవంతమై డిసెంబర్ ఎండింగ్కి వాటర్ 100% ప్రతి ఒక్క ఇంటికి ఉండే విధంగాను 1 ఇయర్ లోపల అండర్గ్రౌండ్ పూర్తి అయితే చేసాం. ఎక్కడైతే అండర్గ్రౌండ్ పూర్తి అవుతుందో ఆ కనెక్షన్స్ అందరూ ఇచ్చుకోవాలి. కనెక్షన్స్ అంతకుముందు 5,000 ఫీజు ఉండింది, దాన్ని కూడా తీసేసాం. కేవలం ₹1 మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అయితే మీ ఇంటి స్థలంలో ఏదైతే ఉంటుందో ప్రహరీ గోడ వరకు లైన్ వేసుకోవాల్సిన బాధ్యత మీది. అది కూడా ప్రభుత్వం ఏమాలంటే చాలా తప్పు. మీ కనెక్షన్ ఇస్తున్నందుకే ₹5,000 ఉంటే దాన్ని తీసేసాం. ముఖ్యమంత్రి గారికి చెప్పి ₹1 చేయించారు. కాబట్టి ఎక్కడైతే అండర్గ్రౌండ్ అయిందో అక్కడ కనెక్షన్లు ప్రతి ఒక్కరు ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే డ్రైన్స్లోకి వాటర్ రాదు. యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్లో అయినా, కిచెన్లో అయినా, టాయిలెట్స్లో అయినా వాడిన వాటర్ యొక్క డ్రైన్స్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఓపెన్ డ్రైన్స్లోకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. దాన్ని అందరూ ఇచ్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చేసినప్పుడే నెల్లూరు సిటీ దోమలు లేని నగరం అవుతుంది. అనేక పార్కులు మీకు అందరికీ తెలిసిందే. 47 పార్కులు టేకప్ చేసాం. 35 పూర్తయినాయి. మిగతా కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తవుతాయి. స్కూల్స్ టేకప్ చేసాం చక్కగా. ఆల్రెడీ 4 స్కూల్స్ అయితే ఒకటి పూర్తయింది, మరొక 3 ప్రాసెస్లో ఉన్నాయి. మొత్తం 15 స్కూల్స్ని విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలని అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఎండ్ టు ఎండ్ రోడ్స్, కొన్ని రోడ్లు అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయి. ఆ ఎండ్లో 1 ఫీటు, ఈ ఎండ్లో 2 ఫీటు. అవన్నీ కూడా పూర్తి చేయాలంటే 110 కోట్లు అవుతుందని అధికారులు ఎస్టిమేషన్ వేశారు. ఇవాళే 50 కోట్లకి టెండర్ పిలవమని ఆదేశించాను. అవి కూడా టేకప్ చేస్తున్నారు. అది కూడా అయితే అన్ని రోడ్లు ఇంకా మనుషులు చెమ్మరు స్వీపింగ్ మిషన్సే చేస్తాయి. ఆ విధంగా ఈరోజు నెల్లూరుని ఏదైతే 2014-19లోనే దీన్ని ఒక మోడల్ సిటీగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరుకి వచ్చినప్పుడు చెప్పారు. దీన్ని ఒక మోడల్ సిటీగా చేస్తామని. ఖచ్చితంగా భారతదేశంలో ఇది ఒక మోడల్ సిటీగా తయారవుతుంది. లెగసీ కూడా ఆల్మోస్ట్ తీసేస్తున్నారు. ఏదైతే అల్లీపురం పోయే రోడ్లో లెగసీ దాదాపు 30 ఏళ్ల నుంచి పేరుకోబోయింది. దొంతాల దగ్గర యాక్చువల్గా ఒక 6 లక్షలు పేరుకోబోయింది, దాన్ని కూడా తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి అయిపోయేటట్టుగా చేస్తున్నాం. ఈ విధంగా నెల్లూరులో 1 by 1 చేస్తాను. నేను ప్రజలను ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడు కొద్దిగా సెట్ అవుతుంది. అన్ని పనులు చేయిస్తాం. థ్యాంక్ యూ.